హాయ్ ఫోక్స్, ఈరోజు టాపిక్ మన సీట్ ఎగ్జాక్ట్లీగా ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చాలా మంది తెలియక చాలా హైట్ పెట్టుకోవడం, లేదంటే మీడియం సైజులో పెట్టుకోవడం, లేదంటే చాలా లో సైజులో పెట్టుకోవడం చేస్తుంటారు. సో అలా ఎప్పుడు చేయకండి. నేను ఇచ్చే ఈ ట్రిక్ వల్ల మీకు ఒక అవగాహన అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. సో సీట్ ఎలా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. చాలా మంది తెలియక ఫస్ట్ సీట్ ఇలా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇది ఈ లెవెల్కి చాలా లో అన్నట్లు, అంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. చాలా మంది తెలియని వాళ్ళు ఈ ఎండ్ లో పెట్టుకుంటారు. అప్పుడు కానీ ఇలా పెట్టుకోవద్దు. ఇలా డెడ్ ఇన్ లో పెట్టడం వల్ల కూడా ఇట్లా పడిపోయే సీట్ బ్యాక్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా కాకుండా మీకు ఇప్పుడు ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ను మీరు ఈజీగా ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బుక్ లేదా ఒక స్కేల్ కానీ, మీకు స్క్వేర్ గా ఉండేది ఏదైనా సరే ఇట్లా స్క్వేర్ గా ఉండాలి. మన హైట్ అనేది మెజర్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ బుక్ ని తీసుకొని ఎగ్జాక్ట్లీ మన ఈ పొజిషన్ లో పెట్టుకోవాలి. ఇట్లా టైట్ చేసుకొని ఈ పొజిషన్ లో ఉండేది చూసుకోవాలి. ఒక టేప్ తీసుకొని మన హైట్ ఎంత ఉందో అనేది పర్టికులర్ గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2 feet 2'9" ఉంది. ఇదే మెజర్మెంట్ ని మనం సైకిల్ పెట్టి చెక్ చేసుకోవాలి. ఈ సీట్ నుంచి ఎగ్జాక్ట్లీగా గేర్ ఫ్రేమ్ ఉంటుంది కదా, మన ఫ్రంట్ అయితే ఏదైతే ఫస్ట్ గేర్ ఉంటుందో పెద్దది, మామూలు సైకిళ్ళకైనా సరే, సో ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్ నుంచి మన సైకిల్ సో ఎగ్జాక్ట్లీగా ఇక్కడ నుంచి 2.9 వస్తుంది. మీరు చూడొచ్చు, మీరు 2.9 కాస్త హైట్ తక్కువ ఉంది. సో నేను హైట్ సెట్ చేస్తాను. ఇప్పుడు చూడవచ్చు, ఇక్కడ 2.9 ఉంది. సో 2 feet 9 inches అన్నట్లు. సో ఎగ్జాక్ట్లీగా నా హైట్ అనేది ఇంత ఉంది. దీన్ని ఫిక్స్ చేస్తున్నా ఇక్కడికి. ఒకసారి మనం బ్యాక్ వెళ్ళే ఫ్రేమ్ కి ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది స్ట్రైట్, ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ ఉండాలి. స్ట్రైట్ ఉన్న తర్వాత దీన్ని మనం లాక్ చేసుకోవాలి. లాక్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2.9 ఉంది. ఇది నా సైజు. సో ఇప్పుడు స్టార్ట్ చేసి మనం ఇలా సైకిల్ పైన కూర్చున్నప్పుడు ఇది కాస్త పైడిల్ ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు 30 degrees బెండ్ అయి ఉందా లేదా అనేది గమనించాలి. ఎందుకంటే ఈ గ్యాప్ కిందికి వచ్చినప్పుడు ఇలా ఫిల్ అవుతుంది. కాస్త పైడిల్ ముందుకు వచ్చినప్పుడు కాలు అనేది 30 degrees ఉందా లేదా అనేది మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఇది పర్ఫెక్ట్ హైట్ అన్నట్లు. సో మన కాలుకి అదే సీట్ హైట్ ఉన్నప్పుడు మన పైడిల్ అనేది కిందికి ఉంటుంది. సో ఇలా కిందికి ఉన్నప్పుడు మన కాలు అనేది ఇలా బెండ్ అవుతుంది. సో ఇలా బెండ్ అవ్వడం వల్ల మనకి ఇట్ సైడ్ కానీ లేదంటే ఈ పై పక్క కానీ నొప్పులు అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తెలీదు, అది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఒక వరకు అర్థమవుతుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కాలు నొప్పులు అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పైడిల్ పైన కాలు ఇలా పెట్టాలి. సో మన చాలా మంది తెలియక మన కాలుకి ఇది సెంటర్ అని చెప్పేసి ఈ సెంటర్ లో పెడుతుంటారు. సో ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడే కానీ ఇట్లా సెంటర్ లో పెట్టొద్దు. మన కాలు ఈ పొజిషన్ లో ఉండేటట్లు చూసుకోవాలి. చాలా మంది తెలియక ఇలా తొక్కుతుంటారు. సో ఇలా తొక్కడం వల్ల మన బోన్స్ అనేది త్వరగా అరిగిపోవడం లాంటివి జరుగుతుంది. సో అలా జరగకుండా ఉండాలంటే మనకు ఫస్ట్ నుంచే ఇది అనేది అలవాటు కావాలి. దీనివల్ల మన కాలు అనేది చాలా బెండ్ అవ్వడం జరుగుతుంది. ఇలా అదే నువ్వు కాలు సెంటర్ లో పెట్టినప్పుడు మన కాలు ఎంత బెండ్ కాదు, ఇట్లా బెండ్ కాదు. మామూలుగా మనం ట్రై చేసినా కూడా దీన్ని మాత్రం బెండ్ చేయాల్సి వస్తుంది. సో ఈ సెంటర్ లో పెట్టి మధ్యలో ఇలా బెండ్ చేసినప్పుడు ఫ్రంట్ లో ఏదైనా స్పీడ్ బ్రేకర్ కానీ రాయి కానీ ఉన్నప్పుడు మన కాలుకు తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. బొటనేళ్లకు ఏళ్ళకు కానీ ఏదైనా రాయి తగిలిందంటే చాలా తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అలాంటి పరిస్థితి రాకుండా మనం ఫస్ట్ నుంచే కాలు ఇలా పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఇలా పెట్టడం అలవాటు చేసుకుంటే అది కంటిన్యూ అయిపోతుంది. నేను కూడా మొదట్లో ఇలా పెట్టి తొక్కేవాడిని. యాక్చువల్గా సైకిల్ ఇలా పెట్టి మన పాదాలు ముందుండే బరువు ఎక్కడైతే ఉంటుందో ఈ పొజిషన్లో పెట్టి తొక్కడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది. ఇది మాత్రం మనం ఎప్పుడు మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే బ్యాక్ సైడ్ మడ్గాడ్ అయితే ఉంటుందో, సో ఈ మడ్గాడ్ ఎప్పుడే కానీ మనం కింది సైడ్ పెట్టుకోవద్దు. ఈ పొజిషన్లో అంటే ఇటు నుంచి ఈ పొజిషన్లో కిందికి ఉండడం వల్ల టైర్ తిరుగుతుంది కదా, సో అది ఈ పొజిషన్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి వచ్చే వాటర్ మొత్తం మన బ్యాక్ సైడ్ మన ఈప్లో కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా దీన్ని మీరు వీలైనంత హైట్లో పెట్టుకోవడం వల్ల ఇటు నుంచి వచ్చే వాటర్ స్పీడ్లో వచ్చి దీన్ని కొట్టుకొని కింద పడిపోతుంది. కిందికి ఉండడం వల్ల ఇటు సైడ్ నుంచి వచ్చే వాటర్ మొత్తం మన ఈప్లో కొడుతుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎప్పుడే కానీ కాస్త హైట్ ఉండేటట్లు చూసుకోండి. ఇది ఎంత హైట్ ఉన్నా ఏం కాదు. ఇది లో క్వాలిటీ, ఇది స్టాండర్డ్ క్వాలిటీ కాదు. బయట నేను 200 rupees తీసుకునేది. సో మంచి స్టాండర్డ్ క్వాలిటీ తీసుకొచ్చినప్పుడు దీని గురించి ఒక మంచి వీడియో చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను. సో ఫోక్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదే. సో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. థ్యాంక్ యూ.